వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి కలకలం రేపింది. దీన్ని రష్యా ధృవీకరించగా యుక్రెయిన్ మాత్రం కట్టుకథగా కొట్టిపారేస్తోంది. అయితే యుక్రెయిన్ చర్యను తప్పుపట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ. తాజా పరిణామాలతో రష్యా యుక్రెయిన్ చర్చలకు మంగళమేనా? యుద్ధం ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నదెవరు? పుతిన్ ఇంటిపై దాడి అనంతర పరిణామాలపై స్పెషల్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ పులిపాక్ గారు, అలాగే రిటైర్డ్ ఆర్మీ కల్నల్ వివి రావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. వివి రావు గారు, సంజయ్ పులిపాక్ గారు, మనం చూస్తున్న పరిణామాలు దాదాపు 4 ఏళ్లకు పైగా జరుగుతున్న యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధ భయాన్ని పరిచయం చేసిన ఆ యుద్ధం. అయితే ఇది ఒక ఎండకాట్ పడబోతోంది. పరిణామాలన్నీ కొంత సానుకూలంగా మారుతున్నాయి. కొంత ట్రంప్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు, పుతిన్ వీళ్ళందరూ కూడా సానుకూలంగా ఉన్నారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం. సీన్ కట్ చేస్తే ఈ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరిగినట్టుగా రష్యా ధృవీకరిస్తోంది. అటు ఉక్రెయిన్ దాన్ని కొట్టిపారేస్తోంది. వివిరావు గారు, మీరు ఏం చెప్తారు సార్? అంటే యుద్ధం ఆగాలని కోరుకుంటుంది ఎవరు? యుద్ధం కొనసాగాలని కోరుకుంటుంది ఎవరు? మీకేమనిపిస్తుంది ఈ పరిణామాలపై? నాకైతే ఒకటి క్లియర్ గా కనిపిస్తుంది అండి. లాస్ట్ 1 year నుంచి డొనాల్డ్ ట్రంప్ గారు సీరియస్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. కానీ రష్యా మాత్రం తన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఫామ్ గా ఉంది. నాటోలో జాయిన్ అవ్వకూడదు యుక్రెయిన్, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆక్యుపై చేసిన డోన్బాస్, జాపోరిషియా న్యూక్లియర్ ప్లాంట్, క్రిమియా వాళ్ళ రష్యా చేతుల్లో ఉండాలి. యూరోపియన్ యూనియన్ జాయిన్ అయితే వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు. బ్లాక్ సీకి రష్యాకి యాక్సెస్ ఉండాలి, ఇది స్పష్టంగా చెప్తున్నారు. అయితే జెలెన్స్కీ గారు మాత్రం ఈ టెరిటరీస్ విషయంలో మాత్రం ఆయన ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు ప్రస్తుతానికి. మధ్య మధ్యలో వేరువేరుగా మాట్లాడుతున్నారు. నేను రెఫరెండం కండక్ట్ చేయాలి యుక్రెయిన్ లో, ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు. ఆయన పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా ఆర్టిఫిషియల్ గా ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు, ఎన్నికలు జరగకుండా. అందుకని రెఫరెండం జరగాలి, 60 days సీజ్ ఫైర్ అంటున్నారు. సో ఈ విధంగా కాలం జరుపుతున్నారు. బేసికలీ యుక్రెయిన్ కాలం జరుగుతోంది. అదర్వైజ్ అగ్రిమెంట్ మాత్రం చాలా త్వరగా పూర్తి చేయొచ్చు. 95% అమెరికా అధ్యక్షుడి ప్రకారం సెక్యూరిటీ గ్యారంటీస్ యుక్రెయిన్ కి గ్యారంటీ చేశారు. అయితే 15 ఏళ్లకి చేశారు. ఈయనమో 30 to 50 years అడుగుతున్నారు. అది కొంచెం టైం పీరియడ్. ఎలాగో ఒకసారి డిప్లాయ్ అయిన తర్వాత, ఒకసారి గ్యారంటీ ఇచ్చిన తర్వాత జనరల్ గా కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటుంది. అది అందులో సందేహం ఏం లేదు. అయితే ఈ టెరిటోరియల్ దీని మీద మాత్రం కేవలం 90% అంటే యాక్చువల్గా అది ఫెయిల్యూర్. ఎందుకంటే డోన్బాస్ ఇవ్వడానికి జెలెన్స్కీ గారికి ఇంట్రెస్ట్ లేదు, అందుకని రెఫరెండం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి మాత్రం యుక్రెయిన్ ఈ టాక్స్ లో మెయిన్ అవరోధం కింద నాకు కనిపిస్తుంది. చెప్పండి. అంటే వీవరావు గారు, అంటే మీ అంచనా ఏంటి? అంటే యుక్రెయిన్కి చర్చలు జరిగి సఫలీకృతమయ్యి ఈ యుద్ధం ఆగిపోవాలన్న ఆలోచన లేదా? నిజంగా పుతిన్ నివాసంపై దాడి జరిగినట్టుగా మనం కన్ఫర్మ్ అవ్వచ్చా? పుతిన్ గారి ఇల్లు చాలా ఉండుంటాయి, ఎందుకంటే అఫీషియల్ రెసిడెన్సెస్ ఆయన క్లియర్ గా ఎక్కడ ఉంటారు అన్నది హై సెక్యూరిటీ పారామీటర్స్ తోటి నిండి ఉంటుంది. సో డ్రోన్స్ వాడారు అన్నది నిజమే అనిపిస్తుంది. అయితే వీళ్ళు డెనయబిలిటీ ఏమని తీసుకుంటున్నారంటే మీ ఇల్లు ఏదో మాకు తెలియదు అన్నట్టు అన్నారు. వాళ్ళేమో మా ఇంటి మీద దాడి చేశారని చెప్తున్నారు. సో దాడి జరిగినట్టు మనం రూఢిగానే అనుకోవాలి ఆ విధంగా మాత్రం. అయితే ఇప్పుడు ప్రస్తుతం జెలెన్స్కీ గారికి ఒకటి తేటతెల్లం అవుతుంది. అమెరికా సపోర్ట్ మాత్రం ఉండేటట్టు కనిపించట్లేదు, యూరోప్ సపోర్ట్ ఉండేటట్టు కనిపిస్తుంది. అందుకని చెప్పి నెక్స్ట్ మంత్ ఏదైతే టాక్స్ జరగనున్నాయో అందులో యూరోపియన్ యూనియన్ లీడర్స్ ని ఇన్వాల్వ్ చేయమని ఆయన బతిమాలుతున్నారు. సో దాన్ని బట్టి మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ దగ్గర దాదాపు $750 to $800 billion రష్యన్ మనీ ఫ్రీజ్ అయ్యింది. ఆ మనీని లాగాలని చూస్తున్నారు. వేరేజ్ యూరోపియన్ యూనియన్ ఆ మనీని టచ్ చేయము, మేము సొంతంగా $200 billion నెక్స్ట్ 2 years వరుసలో ఫేజెస్ లో ఇస్తాము అని వీళ్ళు చెప్తున్నారు. సో ఆ విధంగా ఏంటంటే సెక్యూరిటీ గ్యారంటీస్, రీకన్స్ట్రక్షన్ గ్యారంటీస్ ఎక్కువ లాగలిగారు జెలెన్స్కీ గారు. కానీ టెరిటోరియల్ విషయంలో మాత్రం ఆయన రష్యాతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం ఏమీ కనిపించట్లేదు. ప్రస్తుతానికి 2 రైల్వే ట్రాక్ కి 2 పట్టాల కింద కనిపిస్తుంది. చెప్పండి. రైట్. సంజయ్ గారు, మీ అంచనా ఏంటి సార్? అంటే ఒక రకంగా 1405వ రోజు ఈ రోజు, కరెక్ట్గా నేను ఇందాక చూశాను ఎన్నో రోజు అంటే 1405వ రోజు.
దాదాపు 4 ఏళ్ళు మించిపోయింది, ఇంకా అయిపోతుంది, కన్క్లూజన్ అవుతుంది, ఇంకా యుక్రెయిన్ చిన్న దేశం అని జనరల్గా పబ్లిక్ కూడా అనుకునే వాతావరణం. సరే, ఇంకా జెలెన్స్కీ ఏం తక్కువ కాదు, ఆయన చేయాల్సిన రాజకీయం ఆయన చేస్తున్నాడు అనేది మనకి కొన్ని పరిణామాలతో అర్థమైంది. అంటే ట్రంప్ని కలిశాడు, ట్రంప్ ఏడాది నుంచి కొంత ఇనిషియేటివ్ తీసుకుంటున్న వాతావరణంలో ట్రంప్ను కలిసిన 24 గంటల్లోపే పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరు యుద్ధాన్ని ఇంకా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నట్టు? థ్యాంక్స్ అండి, ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. కల్నల్ వివి రావు గారికి కూడా థ్యాంక్స్ అండి. మీరు చెప్పినట్టు రష్యన్ వార్తల ప్రకారం చూస్తే కనుక 90 నుంచి 89 డ్రోన్స్, దాదాపు 89 డ్రోన్లు లేదా 90 డ్రోన్లతో రష్యా మీద దాడి జరిగిందని రష్యన్ న్యూస్ వర్గాలు చెప్తున్నాయి. రష్యన్ ప్రెసిడెంట్ నివాసం చాలా ఉన్నాయి ఆయనకి, అందులో ఒక దాని మీద దాడి జరిగినట్టు, దాడి చేసే ప్రయత్నం జరిగినట్టు చెప్పడం జరుగుతోంది. లేదా అటు చూసుకుంటే కనుక యుక్రెయిన్ జెలెన్స్కీ టీం మాకు దీంతో సంబంధం లేదని చెప్పడం జరుగుతోంది. ఈ యుద్ధ వాతావరణంలో ఈ రెండు దేశాల మధ్య ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి, మాకు సంబంధం లేదు, ఎవరు చేశారో ఏమిటో అని చెప్పడం జరుగుతుంది. లేదా పూర్తి అబద్ధం, ఫ్యాబ్రికేషన్, లై అని ఇట్లాంటివి కూడా చెప్పడం జరుగుతుందండి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఒక విధంగా రష్యన్ ఎయిర్ డిఫెన్సెస్ కనుక తీసుకుంటే రష్యన్ ప్రెసిడెంట్ నివాసం దాకా దగ్గర దాకా అవి వెళ్ళగలిగాయా అన్న ప్రశ్న లేవనెత్తితే కనుక రష్యన్ ఎయిర్ డిఫెన్సెస్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏమిటి అని దాని మీద మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఉంది. అయితే అవన్నీ టెక్నికల్ అంశాలు అయినప్పటికీ రాజకీయంగా చూసుకుంటే కనుక యుక్రెయిన్ లోను రష్యాలోను ఈ యుద్ధం ఆగకూడదు అనే వాళ్ళ సంఖ్య కొంత ఉంది రెండు దేశాల్లో. ముఖ్యంగా ఇప్పుడు కనుక యుక్రెయిన్ లో తీసుకున్నట్టయితే అసలు మనం ఈ యుద్ధంలో ఎందుకు పార్టిసిపేట్ చేసాం, మనం ఏమొచ్చింది మనకి యుద్ధం నుంచి అని వాళ్ళు కొంత ప్రశ్న వాళ్ళని వాళ్ళు అడుగుకుంటున్నారు. సో దానిలో మనకి కొంత తర్జన భర్జన యుక్రెయిన్ లో చాలా కనబడుతోంది. ఎందుకంటే రష్యా ఇంతకు ముందు యుద్ధం స్టార్ట్ కాకముందు కనుక తీసుకున్నట్టయితే యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో అమెరికాలో కొన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అమెరికాలో కొన్ని ఎవ్రీ 20 years కి డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి డాక్యుమెంట్స్ 2000లో ఎర్లీ 2000లో ప్రెసిడెంట్ ప్యూటిన్ కి బుష్ కి, ఆనాటి నాయకుడైనటువంటి యుఎస్ ప్రెసిడెంట్ బుష్ కి మధ్య జరిగిన సంభాషణని కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో చూసినట్టయితే కనుక ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ని ప్యూటిన్ అప్పుడు కూడా చెప్తున్నారంట. ఏమని, ఈ ఈస్టర్న్ యుక్రెయిన్ అన్నది చాలా ప్రాబ్లం అవబోతోంది, అక్కడ చాలా మంది రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఉన్నారు, వాళ్ళ రైట్స్ ని వాటిని మనం కాపాడాల్సిన అవసరం ఉంది అని. అది కనుక ఇప్పటిదాకా తీసుకున్నట్టయితే, ఇప్పుడు మనం 4 సంవత్సరాలు అంటున్నాం కదా, బట్ రష్యా వాళ్ళ మైండ్ లో కానీ యుక్రెయిన్ వాళ్ళ మైండ్ లో కానీ ఈ ప్రాబ్లం కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తోంది. సో ఈ యుద్ధం 4 సంవత్సరాలు నడవటం అన్నది ఆశ్చర్యకరమేమీ కాదు. ఎందుకంటే మనం చాలా సార్లు ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం, యుద్ధం వచ్చినప్పుడు చాలా సార్లు కూడా అనుకున్నాం మనం ఏమిటంటే ఈ రష్యా యుక్రెయిన్ వార్ చాలా సుదీర్ఘంగా సాగుతుంది అని అనుకున్నాం. ఎందుకంటే యుక్రెయిన్ కూడా లాంగ్ హిస్టరీ ఆఫ్ మిలిటరీ ఉంది, అలానే రష్యాకు కూడా ఉందండి. సో కానీ ఇప్పుడు కనుక మనం శాంతి చర్చలు కనుక తీసుకున్నట్టయితే ఒకటి సెక్యూరిటీ గ్యారంటీస్ మీద చాలా చర్చ నడుస్తోంది. అంటే ట్రూప్స్ పెట్టాలా, ఎవరు పెట్టాలి, యూరోపియన్స్ పెడితే మేము ఒప్పుకోము, అమెరికన్స్ వస్తే కనుక యుక్రెయిన్ లోకి మేము ఒప్పుకోము అని చెప్పడం జరుగుతోంది రష్యన్స్ నుంచి. మరో సెక్యూరిటీ గ్యారంటీ రిలేటెడ్ ఏంటంటే రష్యన్స్ ఏం అడుగుతున్నారంటే యుక్రెయినియన్ ఆర్మీ సైజ్ ని తగ్గించాలని చెప్తున్నారు, 8 లక్షలకి అలా. అయితే దానికి ప్రతిస్పందిస్తూ యుక్రెయిన్ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఒక నాన్ అగ్రెషన్ ప్యాక్ట్, అంటే రష్యాకి యుక్రెయిన్ కి మధ్య యుద్ధం ఉండదు అని ఒక అగ్రిమెంట్ జరగాలి. అంతేకాదు ఒకవేళ రష్యా కనుక మళ్ళీ దాడి చేస్తే అమెరికా రంగంలోకి దిగి నేటో ఒప్పందంలో ఆర్టికల్ 5 అని ఉంటుందండి, దానికి అనుగుణంగా అమెరికా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. మేము నేటోలో జాయిన్ కాకపోయినా మమ్మల్ని నేటో సభ్యులుగా పరిగణిస్తూ అమెరికా రంగంలో దిగితే బాగుంటుంది అని ఒక ప్రస్ఫుటమైన క్లియర్ గా ఒక వాగ్దానం కావాలని యుక్రెయిన్ నాయకులు చెప్పడం జరుగుతోంది. సో ఇట్లా సెక్యూరిటీ గ్యారంటీస్ మీద, వాటి మీద, తర్వాత టెరిటరీ మీద, ఎందుకంటే ఈ ఈశాన్య ప్రాంతాల్లో యుక్రెయిన్ పెద్ద ఎత్తున భూమిని కోల్పోయింది, రష్యా చేత ఇప్పుడు కంట్రోల్ చేస్తోంది. అందులో ఎంత వస్తుంది, ఎంత వెళ్తుంది అనే దాని మీద కూడా చర్చ నడుస్తోంది. చూద్దాం ముందు రోజుల్లో ఈ చర్చ ఎలా నడుస్తుందో. బివి రావు గారు చెప్పినట్టు ఇట్స్ గోయింగ్ టు బి ఎ కాంప్లికేటెడ్ ఇష్యూ. రెండు వైపులా గట్టిగా పట్టుపట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండిటి మధ్య డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి పాత్ర పోషిస్తారని చూడాలి. బట్ క్రెడిట్ టు హిమ్, ఆయన
నిజంగానే చాలా పుష్ చేస్తున్నారు యుక్రెయిన్ యుద్ధం ఆపటానికి. ఓకే, వివి రావు గారు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ట్రంప్ విషయం ఏవైతే ఉందో చర్చల ప్రక్రియతో మనం కన్క్లూజ్ అవ్వాలని కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని మనందరం కూడా మాట్లాడుకుంటున్నాం. కానీ లేటెస్ట్గా జరిగిన ఈ దాడితో చర్చలు ముందుకు వెళ్తాయా, మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టుగా భావించవచ్చా? ప్రస్తుతం నిన్న మొన్న జరిగిన ఈ డ్రోన్ అటాక్ అయితే ఒక టెంపరీ బ్యాడ్ ఫేజ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇది లాంగ్ టర్మ్ నిలవదు. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెన్సెస్ చాలా జరుగుతున్నాయి. యుక్రెయిన్ డిక్లైన్ చేయడం, లేకపోతే రష్యా క్లెయిమ్ చేయడం, అది రివర్స్ లో గేర్ లో కూడా యుక్రెయిన్ క్లెయిమ్ చేయడం, రష్యా డినై చేయడం, ఇది కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ ఇనిషియేటివ్ లో నెక్స్ట్ మీటింగ్ అమెరికాలో పెడదామని చూస్తున్నారు. బహుశా వైట్ హౌస్ లో పెట్టే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. దానిలో యూరోపియన్ లీడర్స్ మెయిన్లీ ఎవరైతే యుక్రెయిన్ కి సపోర్ట్ గా ఉన్నారో వాళ్ళు వస్తారని చెప్పి యుక్రెయిన్ భావిస్తోంది. ఆ రష్యన్ సపోర్ట్ ఒకళ్ళిద్దరు లీడర్స్ ఉన్నా కానీ వాళ్ళు వచ్చే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ముందర వీళ్ళు సెటిల్ అయ్యే వాళ్ళ 20 పాయింట్ ప్లాన్ అన్నది ఏదో టెరిటోరియల్ ఇంటెగ్రిటీ దగ్గర నుంచి రీకన్స్ట్రక్షన్, సీజ్ ఫైర్ మానిటరింగ్, తర్వాత ఫ్యూచర్ గ్యారంటీస్, ఈ 4 మీద వాళ్ళు చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో కొంతవరకు ఇప్పుడు 15 ఏళ్ళు అంటే దాన్ని బహుశా 30 ఏళ్ళు చేయొచ్చు. ఎందుకంటే జెలెన్స్కీ గారు మాటలు కూడా 50 అన్న తర్వాత మళ్ళా 30 to 40, 40 to 50 అన్నట్టుగా మాట్లాడారు. సో ఆ విధంగా కొంచెం ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే టెరిటరీస్ విషయంలో మాత్రం డోన్బాస్ రీజియన్ లో ఏదైతే 95 to 99%, లేకపోతే కొన్ని చోట్ల 90% అవ్వచ్చు, కొన్ని చోట్ల 99% అవ్వచ్చు, ఓవరాల్ 93-94% వరకు వాళ్ళు రష్యన్ ఆక్యుపేషన్ లో ఉంది. అలాగే జాపోరిషియా న్యూక్లియర్ ప్లాంట్ ఏదైతే ఉందో, బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ యూరప్, మాక్సిమం పవర్ సప్లై చేసేది యుక్రెయిన్, అది రష్యా చేతుల్లో ఉంది. దాని మీద కూడా కంట్రోల్ ఎవరికి ఉంటుంది అన్నది యుక్రెయిన్ కంట్రోల్ కావాలని ఉంటుంది. రష్యా వాళ్ళకి ఇవ్వాలని ఉండదు, ఎందుకంటే అది ఒక కీ కంట్రోల్ పాయింట్ అవుతుంది వాళ్ళకి. అలాగే జాపోరిషియా తర్వాత కెర్సాన్ నుంచి క్రిమియాకి ఒక రోడ్ రూట్ కావాలి, లేకపోతే బ్లాక్ సీ వాళ్ళకి యాక్సెస్ దొరకదు. సో ఆ విధంగా రష్యన్స్ మాత్రం అంటే వాళ్ళకి కావాల్సిన కాన్ఫిడెంట్ గా క్లియర్ గా చెప్తున్నారు. కొంచెం డౌన్వర్డ్ స్టెప్ లో ఉన్నట్టు యుక్రెయిన్, అంటే ఇప్పుడు 4 ఏళ్లు యుద్ధం చేసి ఏమి సాధించారు అన్నట్టుగా పుల్పాక్ గారు చెప్పినట్టుగా అసలు నిజంగా వాళ్ళకి అదే డౌట్ వస్తుంది. అందుకని ఇప్పుడు రిఫరెండం అన్నట్టుగా మళ్ళా కొత్త యాంగిల్ తీసుకురావడం ట్రై చేస్తున్నారు. టెంపరీ సీజ్ ఫైర్ అంటున్నారు. అంటే ఇందులో జెలెన్స్కీ తన పదవిని కాపాడుకోవడానికో, లేకపోతే మొత్తం ఇది కన్క్లూజన్కి వచ్చేస్తే రేపొద్దున మనకి ఏమి స్టేక్ ఉండదు, నాకు ఒక వాల్యూ ఉండదు అన్న ఆలోచన ఏమైనా ఉండొచ్చా? 100% ఉంటుందండి. ఎందుకంటే ఆయనకి యుక్రెయినియన్స్ ని ఫేస్ చేయలేరు ముందర. ఇన్ ఎనీ కేస్ నా అంచనాలో ఏంటంటే ఆయన హీఈస్ గోయింగ్ టు లూజ్ ద ఎలక్షన్ ఇఫ్ అట్ ఆల్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్. ఎందుకంటే కరప్షన్ విపరీతంగా నడుస్తుంది. ఒకవేళ యూరోపియన్ యూనియన్ $200 బిలియన్ ఇచ్చినా గానీ అందులో ఎంత వరకు నిజంగా గ్రౌండ్ కి వెళ్తుంది అన్నది చాలా డౌటే. ఇండియా ప్రకారం 17 పైసలు వెళ్తే వాళ్ళకి అది కూడా వెళ్ళకపోవచ్చు. సో అటువంటి దారుణమైన పరిస్థితి. సో ఆయన జెలెన్స్కీ గారికి ఫేస్ సేవింగ్ ఒకటి కావాలి, అలాగే ఆయనతో పాటు ఉన్న లీడర్స్ కూడా ఒక ఫేస్ సేవింగ్ కావాలి. ఆ ఫేస్ సేవింగ్ వాళ్ళకి ఏమీ దొరకట్లేదు. కేవలం వాళ్ళకి ఒక్కటే దొరుకుతుంది ఏంటంటే నాటోలో భాగం కాకపోయినా గానీ అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీస్. వాళ్ళు ఇంకా మళ్ళీ యూరోపియన్ యూనియన్ కూడా మాట్లాడలేదు, అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీస్ అంటున్నారు. వాళ్ళ పేరుకి నాటో పాయింట్ నెంబర్ 5 అన్నా గానీ బేసికలీ దే వాంట్ అమెరికన్ గ్యారంటీ. చెప్పండి. అంటే సంజయ్ గారు, ఇక్కడ ఇంకో అంశం చాలా కీలకమైన అంశం. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రష్యా నుంచి మనం ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తున్నామంటే అది ఒక్క కారణం చూపించి ట్రంప్ టారిఫ్ల వరద పాటించాడు మన పైన. వేరే ఇప్పుడు వాతావరణంలో సరే రేపో మాపో ముగిసిపోతుంది, టారిఫ్లకు సంబంధించి కొన్ని సడలింపులు వచ్చినప్పుడు కూడా ఇంకా ఎలాంటి సమస్యలు ఉండవు ఆంక్షల విషయంలో అన్నది అందరూ అనుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న ఈ పరిణామ నేపథ్యంలో భారత్పై ఎఫెక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? అమెరికా భారత్ ఈ టారిఫ్ వార్లో ఇంపాక్ట్ ఎంత పడే అవకాశం ఉంది?
రష్యా యుక్రెయిన్ యుద్ధం యొక్క ఆర్థిక ఇంపాక్ట్ ఒక డైమెన్షన్ అండి. మనం కనుక తీసుకుంటే కనుక కేవలం మనం అమెరికా టారిఫ్స్ విషయానికి వద్దాం, బట్ రష్యా యుక్రెయిన్ యుద్ధం చేయటం వల్ల మనం రష్యన్ ఆయిల్ తక్కువ రేట్స్ లో కొనుక్కోలేకపోతున్నాం. అదొక కాన్సిక్వెన్స్ అండి, అదొక ఇంపాక్ట్. ఇంకోటి ఏం జరుగుతోందంటే రష్యా నుంచి మనము లేదా యుక్రెయిన్ నుంచి వస్తున్న వీట్ ఏదైతే ఉందో, అగ్రికల్చరల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలపింగ్ కంట్రీస్ కి వెళ్ళట్లేదండి. అదొక నెగటివ్ ఇంపాక్ట్ నడుస్తుంది. సో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కనుక ఆగితే అమెరికా ట్రంప్ టారిఫ్స్ మన మీద తీస్తారా విషయాన్ని కనుక మనం కాసేపు పక్కన పెడితే ఇలాంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఎకానమీ మీద చాలా ఎక్కువగా ఉంటుందండి, గ్లోబల్ ఎకానమీ మీద. అదొక డైమెన్షన్. రెండో డైమెన్షన్ మీరు అడిగినట్టు మంచి ప్రశ్న. దాని వల్ల ట్రంప్ మన మీద ఉన్న టారిఫ్స్ తీస్తారా అన్నది ఆలోచించి చూడాల్సిన విషయం. ఎందుకంటే నిజంగా చూస్తే ట్రంప్ మన మీద టారిఫ్స్ పెట్టడం వల్ల రష్యా ప్రవర్తనలో మార్పు రావట్లేదు. నాకు వాడి మీద కోపంగా ఉంది, మీ పీకి పిసుగుతానంటున్నాడు ఆయన, అర్థం కావట్లేదు మనకి. బికాస్ మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చైనా ఉంది, మిగతా వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ తెచ్చుకుంటున్నారు. సో వేరే మార్గం ద్వారా మన మీద ఏమన్నా టారిఫ్స్ పెడతారా, లేదా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వచ్చిన తర్వాత ఈ మొత్తం టారిఫ్స్ వెళ్తాయా అన్నది మనం వేసి చూడాల్సిన అవసరం ఉందండి. ఇంకో డైమెన్షన్ ఏంటంటే అమెరికాను రష్యా కనుక ఒక మళ్ళీ చర్చలు కనుక మొదలెడితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు బాగా ఉండాలా లేదా అన్నది, అది కూడా మనకి మంచిదే అండి. ఎందుకంటే మనం ట్రంప్ తీసుకున్నట్టయితే ట్రంప్ ఎప్పటి నుంచో ఏం చెప్తున్నారంటే రష్యాతో మనం ఆర్థికంగా బోల్డ్ అని రిలేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు అని. ఎందుకని రష్యాలో కూడా చాలా వరకు రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ తీసుకోవటం, తయారు చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా. ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్స్, మినరల్స్ అవన్నీ కూడా చైనా కంట్రోల్ చేస్తుంది 90%. సో ఎక్కడెక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయో అవన్నీ యాక్సెస్ చేయడానికి అమెరికా ట్రై చేస్తోంది. ఈ యుక్రెయిన్ లో ఉన్నటువంటి ఈశాన్య ప్రాంతంలోనూ రష్యాలోనూ కొంతవరకు పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. అవి రష్యా అమెరికా కలిసి డెవలప్ చేయొచ్చు అన్న ఆర్గ్యుమెంట్ కూడా వినపడుతోందండి. అది కనుక జరిగితే అది కూడా మనకి మంచిదే. ఎందుకంటే ఈ రెండు దేశాలు రష్యాతో మనకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, సో అమెరికాకి ఇండియాకి మధ్య కూడా కొంత ఫ్రిక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ నిజంగా మన మీద టారిఫ్స్ తీస్తారా ట్రంప్ ఈ శాంతి ఒప్పందం రాగానే అన్నది ఇంకా చెప్పడం కష్టం అండి. అంటే ఈ డ్రోన్ దాడులతో ట్రంప్కి కోపం వచ్చింది అన్నది ఒక చర్చ జరుగుతోంది. చాలా సీరియస్ అయ్యారు జెలెన్స్కీ తీరుపై అని. అంటే జెలెన్స్కీ కానీ యుక్రెయిన్ కానీ ఇది కట్టు కదని చెప్తున్నా, ఇంకేదని చెప్తున్నా, దాడి అయితే జరిగింది, ఇది ఉగ్రవాద చర్య అని రష్యా అఫీషియల్గా ఇప్పుడు అనౌన్స్ చేసేసింది. ఇక నుంచి ట్రంప్ ఎలా వ్యవహరించవచ్చు యుక్రెయిన్ విషయంలో? ఈ శాంతి చర్చల విషయంలో సహకరించే వాతావరణం ఉంటుందా, డినే చేసే వాతావరణం ఉంటుందా? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఒక విధంగా చూస్తే ట్రంప్ కి ఇప్పటిదాకా జరిగిందే చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన చెప్పింది ఏంటంటే నేను ప్రెసిడెంట్ అయిన ఒక్క రోజులోనే యుద్ధం ఆపేస్తా అని చెప్పడం జరిగింది. సంవత్సరం అవుతోంది, యుద్ధం ఎక్కడ ఆగేట లేదు, ఇంకా కాంప్లెక్స్ గా ఉంది. తర్వాత ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ట్రంప్ కి కోపం రావటం అన్నది. ఉదాహరణకి ఇంతకు ముందు పిల్లల హాస్పిటల్ మీద పడటము, బాంబ్స్ పడటము, అక్కడ చనిపోవటము, అటువంటి సంఘటనలప్పుడు కూడా ట్రంప్ చాలా తన డిసప్పాయింట్మెంట్ ని వ్యక్తపరచడం జరిగింది. సో కాకపోతే ఓవరాల్ గా చూస్తే కనుక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ప్రెసిడెంట్ ట్రంప్ చాలా అన్ప్రిడిక్టబుల్ అంటారు. యుక్రెయిన్ విషయంలో మాత్రం ఏం జరిగినా సరే ఎలాగో అలా శాంతి ఒప్పందం తీసుకురావాలి అని నిరంతరం ప్రయత్నిస్తున్నారంట. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ట్రంప్ తో పాటు జెలెన్స్కీ కూడా కొద్దిగా అన్ప్రిడిక్టబుల్. రెండో, ఇందాక మన వివి రావు గారు చెప్పినట్టు యూరోపియన్స్ కూడా చాలా, వాళ్ళు కూడా దే వాంట్ బి ఎట్ ద టేబుల్. వాళ్ళ ఆట కూడా వాళ్ళు ఆడుతున్నారు, కరెక్ట్ గా చెప్పారు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. యూరోపియన్ దేశాల వైపు నుంచి కనుక మనం చూసినట్టయితే ఈ రోజు రష్యా కనుక యుక్రెయిన్ లో గెలిస్తే రేపు మన పరిస్థితి ఏంటి అని వాళ్ళకి ఏదో భయం ఉంది. ఆ భయం ఆపటాన్ని ఎలా అడ్రస్ చేయటం ఎలా అన్న దాని మీద కూడా చర్చ నడుస్తుంది. సో ఒక లెవెల్ గా చూసుకుంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో జియో పొలిటికల్ డైమెన్షన్స్, మరో పక్కన ఈ అన్ప్రిడిక్టబుల్ నేచర్ ఆఫ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత అన్ప్రిడిక్టబుల్ గా ఉన్నారో అది కూడా చాలా ఇంపాక్ట్ కనబడుతోంది. కాకపోతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఎలాగో అలా ఒక పీస్ అగ్రిమెంట్ తీసుకురావాలి అని ట్రై చేయడం జరుగుతుంది. ఒక లాస్ట్ పాయింట్ అండి,
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చైనాతో కలిసి చేతులు కలిపి G2 ఫ్రేమ్వర్క్ అని చెప్పడం జరుగుతుంది. కానీ మనం కనుక ఎగ్జామిన్ చేసినట్టయితే చైనా రష్యా సంబంధాన్ని మనం దూరం చేయాలి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మనం కనుక రష్యాకి దగ్గరగా వెళ్తే కనుక ప్రపంచ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో, అంతర్జాతీయ రాజకీయాల్లో మనం చైనాని బాగా కంట్రోల్ చేయగలుగుతాం అన్న ఒక ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ రష్యాతో మనం బెటర్ గానే ఉన్నాం కదా సంజయ్ గారు, మనం బెటర్ గా ఉన్నాం. ఒకవేళ రష్యా అమెరికా దగ్గరికి వస్తే కనుక అది కూడా మనకి మంచిదే. రైట్. వివి రావు గారు, డిబేట్ ముగించే ముందు అంటే యాక్చువల్గా ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నది ఎవరు, రష్యానా ఉక్రెయినా? ఎందుకంటే రష్యా అన్ని రకాలుగా బలోపేతమై ఉంది కంపారిటివ్లీ, బట్ యుక్రెయిన్ మెయిన్ లోజర్గా ఇక్కడ కనిపిస్తోంది. కానీ ఇక్కడ డ్రోన్లు దాడి జరిగి ఇంకా రెచ్చగొట్టే వాతావరణాన్ని ఏమైనా యుక్రెయిన్ ప్రదర్శిస్తుందా? ఎస్, యుద్ధం జరగాలి, ఏదో ఒకటి తేల్చుకుంటామన్న వైఖరి ఏమైనా ప్రదర్శిస్తుందా? రష్యా మాత్రం ఈ రోజున స్ట్రాంగ్ పొజిషన్ లో ఉందండి. దాదాపు వాళ్ళు అచీవ్ చేయాలనుకున్నదల్లా అచీవ్ చేయడం జరిగింది. ఓకే. యుక్రెయిన్ మాత్రం ఈ 4 ఏళ్లలోనూ చాలా భూభాగం పోగొట్టుకుంది, ప్రెస్టీజ్ పోగొట్టుకుంది. రైట్. ఇప్పుడు అమెరికా ఫుల్ సపోర్ట్, అంతకుముందు బిడెన్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఉన్న సపోర్ట్ ఇప్పుడు లేదు. అది ఎకనామిక్ రీజన్స్ కావండి, ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ రీజన్స్ కావచ్చు. యూరోపియన్ యూనియన్ కూడా మళ్ళా $800 బిలియన్ ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం యుక్రెయిన్ కి ఇవ్వాలంటే రెండోసారి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎకానమీ ఎవరిది సరిగ్గా లేదు. అవును. సో ఆ విధంగా ఏంటంటే ప్రస్తుతానికి రష్యాది పై చెయ్యి, యుక్రెయిన్ ది కింద చెయ్యి. అయితే యుక్రెయిన్ మాత్రం ఎంతవరకు పాజిటివ్ గా వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు అన్నది ట్రై చేస్తున్నట్టు నా అభిప్రాయం. రైట్. కానీ ఒక రోజు పీస్ అగ్రిమెంట్ చేయక తప్పదని కూడా నాకు అనిపిస్తుంది. రైట్. చూద్దాం సార్ మరి పరిణామాలు ఎలా ఉంటాయో. నిజంగా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటే యుక్రెయిన్ డ్రోన్ దాడికి ఎందుకు పాల్పడుతుంది? ఒకవైపు కొట్టిపారేస్తున్నా సరైన సాక్ష్యాలు చూపిస్తోంది రష్యా ప్రభుత్వం. కాబట్టి మరి ట్రంప్ యుక్రెయిన్ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారు? ఆల్రెడీ ముగిసిపోతుంది యుద్ధం, అంతా సర్దుకుంటుందన్న వాతావరణంలో మళ్ళీ కథ మొదటికి ఏమైనా రాబోతుందో తాజా పరిణామాలతో? లెట్ us wait and see. ఒక రకంగా అయితే దీని ఇంపాక్ట్ జియో పాలిటిక్స్ పైన, ఎక్స్క్లూజివ్లీ ఇండియా పైన కూడా కొంత ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది వాటి స్పెషల్ డిబేట్.